అంటే ఇప్పుడు ఇవి పెట్టింది అందుకే కదా ఆర్బీకేలు ఇవన్నీ కూడా దానికోసమే కదా. అవును, చేయించుకున్నారు కొంతమంది, చేయించుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను చెప్తుంది అదే. విధానాలు రద్దు చేయడం లేదంటే మీరు అన్నట్టు ఓకే అదేం రద్దు అవ్వదు, పథకం పేరు మారుతుందని అనుకున్నా జగన్ ముద్ర తొలగించడానికో లేదంటే రేపొద్దున ఆయన పెట్టిన చాలా ఉన్న విలేజ్ క్లినిక్ అని ఈ ఆర్బీకేలు అని సచివాలయం ఇవన్నీ కూడా క్రమక్రమంగా తీసేసి ఆలోచనలు ఏమన్నా ఉందనుకోవాలా ప్రభుత్వం చూస్తా ఉంటే. చూద్దాం. అంటే పథకాల పేర్లు మార్చడాన్ని నేను తప్పు పట్టను, విధానాలు మార్చడం కూడా తప్పు పట్టను. ఎందుకంటే ఆ విధానం ఫెయిల్ అయ్యిందని కదా జనాలు ఒడగొట్టింది. కొత్త ప్రభుత్వం కొత్త విధానం పెట్టాలనే కదా. ఇప్పుడు రైతులకు సంబంధించి జగన్ విధానం ఫెయిల్ అయ్యింది, ఈ పల్లెటూళ్ళలోనే ఓడిపోయాడు కదా. ఒకవేళ పల్లెటూళ్ళలో అతను గెలిచి ఉంటే మీరు చెప్పినటువంటి సచివాలయ వ్యవస్థ, గ్రామ క్లినిక్లు ఇవన్నీ వీటి వల్ల పల్లెటూళ్ళలో గెలిచి ఉంటే అతని విధానం పల్లెటూళ్ళలో అంగీకరించారు, వీళ్ళు చేయడం తప్పంట. కానీ పల్లెటూళ్ళలోనే ఓడిపోయినప్పుడు అతని విధానాన్ని పల్లెటూళ్ళే తిరస్కరించినప్పుడు ఎలా సమర్థిస్తాం? మార్చుకొని అంటే అవి నచ్చకే ఓడిపోయారు అనుకోవాలా? అంతే కదా, అది కూడా ఒక కారణం కదా. నచ్చితే జనాలు ఓట్లేకుండా ఉంటారా? నచ్చలేదు జనానికి ఆ విధానాలు, ఓడగొట్టారు. కాబట్టి అదే విధానం కంటిన్యూ చేయాలి వీళ్ళు. మారనేయండి, మార్చుకొని. అంటే మార్క్ కోసం చేస్తున్నారు అనుకోవచ్చా బాబు గారు? ఆయన పేరు ఆయనకున్న అనుభవంతో నేను అట్లా అనుకోను. ఈ విధానం ఫెయిల్ అయ్యింది కాబట్టి జగన్ ఓడిపోయినప్పుడు ఆ విధానంలో ప్రజలకి ఆమోదయోగ్యమైన మరొక విధానం అనుకోవచ్చు. అది అదే విధానం ఫాలో అయినోడు ఫెయిల్ అయినప్పుడు సక్సెస్ విధానం అయ్యొచ్చు. ఇది సక్సెస్ ఫెయిల్ అన్నది మళ్ళీ ఎలక్షన్ లో తేలుద్ది. అవును.